హాయ్ గైస్, మరొక రెసిపీతో మేము ఎందుకైతే వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అది తలకాయ కర్రీ. నా తలకాయ కాదండో, ఈ మేక తలకాయ కూర. ఈ కర్రీ అనేది నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. అలా కాకుండా నార్మల్గా కూడా వండుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే. ఇక లేట్ ఎందుకు చెప్పండి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటా కూడా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, యాలకులు కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది బాగుంటుంది. తలకాయ ముక్కలు అనేది నేను ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా నేను కుక్కర్లో వేసేస్తున్నాను. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడు వాటర్ అంతా కూడా పైకి వస్తుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా పైకి వచ్చి ఉంటుంది. అప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మసాలా కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒకసారి మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఆ స్మెల్కి ఎప్పుడు తిందునా అని చూస్తున్నాను నేను, నోరు ఊరిపోతుంది నాకు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అనేది ముక్కలు ములిగేంత వరకు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోదు, మటన్ కాబట్టి ఎక్కువగా టైం పడుతుంది కుక్కర్లో అయినా సరే. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 8 నుంచి 10 విజిల్స్ అయినా రానివ్వాలి. అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. నేనైతే 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి అయితే చూసాను. ముక్క అనేది బాగా ఉడికింది. అంతేనండి, మటన్ తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండి తలకాయ కర్రీ చాలా బాగుంది. లాస్ట్లో కొత్తిమీరతో యాడ్ చేసుకుంటే తలకాయ కర్రీ అనేది సూపర్ ఉంటుంది. తలకాయ కూర ప్రిపేర్ చేయడం అనేది తెలియని వాళ్ళు చాలా కష్టం అనుకుంటారు, కాకపోతే చాలా ఈజీ అండి. కాకపోతే దీన్ని శుభ్రం చేయడమే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. వండడం మాత్రం చాలా ఈజీ. ఒక బౌల్లోకి కర్రీ తీసుకుని కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే తలకాయ కర్రీ అనేది రెడీ. మీరు కూడా నాలా తలకాయ కర్రీ వండాలనుకుంటున్నారా? అయితే సింపుల్గా ఈజీగా ఉండేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.